బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ స్థానికత వ్యవహారంపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. 10వ తరగతి తర్వాత 2 ఏళ్ల పాటు రాష్ట్రం బయట ఉంటే స్థానికత వర్తించదన్న రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులపై పలువురు విద్యార్థులు వేసిన పిటిషన్లను విచారించింది న్యాయస్థానం. ఈ సందర్భంగానే పలు కీలక వ్యాఖ్యలు చేసింది జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం. 10 ఏళ్లు స్థానికంగా ఉండి 2 ఏళ్ల పాటు బయట ప్రాంతాల్లో చదువుకోవడానికి వెళితే తప్పేంటని విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు సిజేఐ. 2014లో నిబంధనలు తీసుకొచ్చారని, అప్పుడు ఈ 2 ఏళ్లు 4 ఏళ్ల సమయం గురించి ప్రస్తావించారా అని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘి వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో 2024లో తీసుకొచ్చిన నిబంధనను 2028కి వర్తింపచేస్తే సరిపోతుందని సిజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. ఇటు స్థానికత నిబంధనల కారణంగా తెలంగాణ విద్యార్థుల హక్కులను అన్యాయం జరగకూడదని వాదనల సందర్భంగా వ్యాఖ్యానించారు సిజేఐ. వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లుగా తెలిపింది సిజేఐ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు లైవ్ ద్వారా. శివ, అసలు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇటు కోర్టులో అయితే స్థానికత వ్యవహారానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. సో ఓవరాల్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అసలు వాదనలు ఎలా జరిగాయి శివ? రైట్ ప్రసన్న, తెలంగాణ స్థానిక కోటాపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత ఈ రోజు మొత్తం అంశాన్ని ముగించింది సుప్రీం ధర్మాసనం. ఆ తీర్పును సిజేఐ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం రిజర్వ్ చేసింది. స్థానికులు 4 ఏళ్లు వరుసగా తెలంగాణలో చదవకపోయినా స్థానిక కోటా వర్తిస్తుందన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. 10వ 11వ తరగతులకే బయటకు వెళ్లిన విద్యార్థులకు అన్యాయం చేయరాదంటూ కూడా సుప్రీం ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి సిజేఐ బిఆర్ గవాయ్ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇక కోట, దుబాయ్ లాంటి ప్రాంతాలకు ఇంటర్ చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థులకు కోట వర్తించదంటే ఎలా అంటూ కూడా సిజేఐ ప్రశ్నించారు. ఇక విద్యార్థి తెలంగాణలో పుట్టి చదివితే 2 సంవత్సరాలు బయట చదివినంత మాత్రాన కోట వర్తించదు అంటే ఎలాగా అంటూ కూడా ఇటు సిజేఐ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు. ఇక ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఎటు స్థానిక కోటా కిందకు రారు కాబట్టి 4 సంవత్సరాలు చదువు లేదా నివాసం ఆధారంగా స్థానికత ఖరారుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది సింఘి వాదన వినిపించారు. ఇక 2024 తీసుకొచ్చిన నిబంధనను 2028కి వర్తింపజేస్తే సరిపోతున్నట్టు కూడా సిజే అభిప్రాయపడ్డారు. స్థానిక నిబంధనల ప్రకారం కారణంగా తెలంగాణ విద్యార్థుల హక్కులకు అన్యాయం జరగకూడదంటూ కూడా సిజే తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘి వాదనలు వినిపించారు. 2 ఏళ్లు బయట ప్రాంతాల్లో చదువుకోవడానికి వెళ్తే తప్పేంటని విచారణ సందర్భంగా సిజేఐ ప్రశ్నించారు. మొత్తంగా చూసుకుంటే ఈ స్థానిక అంశానికి సంబంధించి విచారణ ముగిస్తూ తీర్పును రిజర్వ్ చేశారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. ఇక తెలంగాణ స్థానికత వ్యవహారంపై అయితే ఇటు సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనిపై అయితే గత 10 ఏళ్ల నుంచి కూడా రాష్ట్రం అయితే ఉన్న స్థానికత వర్తించదు అంటూ కూడా రాష్ట్ర సర్కార్ తీసుకునే నిర్ణయానికి సంబంధించి కూడా ఇటు సుప్రీంకోర్టులో అయితే వాదనలు జరిగాయి. దీనికి సంబంధించి కూడా ధర్మాసనం అయితే తీర్పుని రిజర్వ్ చేసింది.